ఇది 2 సంవత్సరాలు దొరకాలి, పోయినాడు నీడు. అవును, ఈ నెంబరు. అవును. మళ్ళీ ఈ సంవత్సరం దొరికింది. ఏమేమి వాడినారు దీనికి అడుగు మందు మామూలుగా? బలం మందా? బలం మందు ఫ్యాక్టరీ 20 వేసినాము విత్తనంలా. విత్తనం వేసేటప్పుడు దుక్కులు విత్తనం వేసేటప్పుడు వేసినాము. తర్వాత మళ్ళీ నీళ్ళు కట్టేటప్పుడు ఎకరాకి ఒకటి కూరమండలు 20 ఒకటి యూరియా చల్లినాము. కూరమండలు 20 యూరియా చల్లినారు నీళ్ళు కట్టేటప్పుడు. మన మోకాలు అడుగు ఎత్తి వచ్చేటప్పుడు బయసేలు ఉన్నాయి. వర్షాలు లేకుండా బెట్టకు వచ్చిందా నీళ్ళు వచ్చి అప్పుడే. ఇప్పుడు ఒకటే తడి ఇచ్చినారు దీనికి? ఒక తడే. రెండో తడి కట్టింటే బాగుండే, ఇట్లా పడిపోకుండా. అవులే, నీళ్ళు ఇబ్బంది కట్టాలి. చాలే, ఒక తడే చాలు. మళ్ళీ నీళ్ళు ఎక్కువైనా కూడా బాగోదు, కీడ వస్తుంది దోమ. నీళ్ళు లేకపోతే ఎక్కువైతే కదా బంక వస్తుంది, బంక తెగులు వస్తుంది. మామూలు బంక తెగులు వస్తే ఏం కొడతారు? బంక తెగులకి అజ్మీరు, పాలకేర్, ఇంకోటి ఇది ఐడి అది సైపర్లా కలిపి కొడతాం. ఇది ఆయిల్ వేసి అంత వేసా పడిపోయా. ఇట్లా బ్రేక్ చేస్తుంది కదా ఇది. అది పురుగు తినింది, ఇది ఇట్లా పడిపోయింది కాబట్టి ఇప్పుడు అది లోపల తినింది, గట్టుకొచ్చింది, అయిపోయింది. వయసు అయింది, ఊరింది. అవి లోపల పురుగులు తినేస్తుంది. ఇలా గింజల్ని లోపల పురుగులు తినేవి చిన్న 20 పైసలు తినేసాయి. 120% తిన్నాయి. 120% తిన్నాయి. ఈ కంకి వల్ల ఎక్కువ దీన్ని తినలేవు. లేదు అందులో అది పురుగు. బాగా మెయింటైన్ చేసినావులే పొలం మాత్రం. ఒక్కసారి కొట్టేది మనుషులకు తినడానికి రాకపోతే డ్రోన్ పెట్టి కొట్టించి సరిపోతుండే. డ్రోన్ పెట్టా? ఏది ఏం కొట్టించింటే బాగుండు? పురుగు మంది ఓన్గా, పురుగు దోమకి కలిపి కొట్టించింటే నీకే సెట్ అయిపోయినా. కంకి వెళ్ళి విత్తనాలు పడేటప్పుడు, జొన్నలు పడేటప్పుడు కొట్టించింటే ఏర్పడినప్పుడు ఈ పురుగు కూడా ఉండేది కాదు. అప్పుడు కొంచెం అంత కనపల్లే. మన మబ్బుల్లో ఎక్కువ, మన మబ్బుల్లో కొంచెం ఎక్కువ అయినట్టుంది. తేమ ఉంటే ఏదైనా కొంచెం ఆశిస్తుంది పురుగు. కానీ నిలబడిన కంకి బాగా దొరికింది. అవును, నలుపు వచ్చింది, గింజలు బాగా కూర్చోవాయి. అవును, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి ఉంటారు. అవునవును, దీనికి కూడా అట్నే చూడు. దానికి అది ఊరింది, అదే దానికి కృషి లేదు. అవును, ఆడ ఊరకుండా అంటే అది గింజలు సన్నాలు అయిపోయి అక్కడ కదా. అవును, ఆ రకంగా అయితే బిల్లపురుగు అనేటి ఉంటుంది. ఇప్పుడు బిల్లపురుగు దానిలోనా కంకల్లో ఫుల్ అవుతుంది. చిన్న 10-20 పురుగులు ఉంటాయి దాంట్లో. ఏదైతే అని పొలం మాత్రం భలే మెయింటైన్ చేసినారు. పండిస్తాం మేము ఎప్పుడు 40 క్వింటాలు 45 క్వింటాల కాలం పండిస్తాం. అంటే ఇదే కంపెనీ ఇత్తనం వేసా లేకుంటే వేరే కంపెనీ ఏది వేసినా కూడా 40 క్వింటాలు ఇస్తారా? ఇది అమరేశ్వరి పడింది 45. అది సీడ్ దొరకలేదు, కర్ణాటక సీడ్. అది అమరేశ్వరి. అది అయిన తర్వాత ఇది కూడా 40 దాకా పండించింది. ఇది కూడా 40 దాకా పండించినారు హైటెక్ కూడా. కానీ ఇప్పుడైతే 2 ఏళ్ళు అయింది, తగ్గిపోతుంది. అంటే ఈసారి తెలుస్తుంది. ముందు దీనిలో ఏమైనా వేసినారా ఈ పొలంలో, లేదంటే డైరెక్ట్ ఇదే జొన్ననే వేసినారా? డైరెక్ట్. ఈసారి వర్షాలు లేవు కదా, పెట్టేసాం. ముందేమీ లేదు. ముందు వేస్తే వెనక అవుతాయి, నీళ్లు లేవు కదా ఇప్పుడు. అవునులే. పోయినసారి మార్చి లాస్ట్ లో కటింగ్ అయినాయి. జనవరి ఫస్ట్ వీక్ లో వేసిన విత్తనం, మార్చి లాస్ట్ వీక్ లో కటింగ్ అయింది. అప్పటి నుంచి వదిలిపెట్టినారు అట్నే. అప్పుడు పోసినాము. ఆ వర్షాలకు తడిసి నీరు దెబ్బతిన్నాయి పంట. కోసేసినాము. మే నెల ఏప్రిల్ లాస్ట్ 15 మధ్యన వర్షం పట్టుకున్నాయి కదా, మంచి వానలు పడిపోయింది సారి. మెదల మీద నాని చేను అంత మొలకలు వచ్చి గబ్బులేసాయి. ఇంత మొలకలు వచ్చిపోయిన కంకలు పోయినాయి. ఈసారి పత్తులు కూడా మొదటనే బాగా ఏదో తక్కువ వేస్తుంది. పత్తులు తగ్గించి ఊకబెట్టి వేసినాము. ఇళ్ళనే బెటర్లే, ఖర్చు తక్కువ.
పత్తులు వేసేస్తుంటే పత్తి తీసేసి మళ్ళా నాకు తెలిసి పత్తులు వేసి ఇది వేసింటే ఈ రేంజ్ రాకపోవేమో కదా. వస్తాయా అంటే పత్తి బలం మొత్తం గుంజేస్తుంది కదా. మళ్ళీ బలం పెడతాం కదా. అంటే ఎంత నా అనుభవం ప్రకారం ఎంత పెట్టినా భూమి పొలమే కదా. తేలి వస్తుంది జొన్న తేలి మాకు అంటే పసుపు ఎక్కువ వేస్తాం కదా. గొర్రెలు ఆపిస్తారు బాగా బలం ఉంటుంది. బాగా పండించాము 30-35 క్వింటాలు అట్లా కూడా పండించాము. ఇప్పుడు మాత్రం తగ్గినాయి. ఈసారి ఎంత వస్తుందో ఈసారి బాగున్నాయి సార్. ఈసారి ఇంకా ఎక్కువ రావాలి. ఇప్పుడు ఈసారి 35-40 దాకా రావాలా. 40 చిల్లర వస్తుంది నా అందాజ ప్రకారం అయితే. మా తమ్ముడు ఇంకా బాగుంది అక్కడ పొలము. అది తెలుస్తుంది. ఆర్డర్ పొలం అనమాట. బలమైన పొలం అది. అది 40-45 పండినా ఇంతవరకు. అది నేను మొక్కజొన్న వేసింటి మా తమ్ముడు వేసినాడు. అది మొత్తం బాగా ఈ లావు కంకలు ఉన్నట్లు ఉన్నాయి చేను మొత్తం. దీంట్లో లావు ఎక్కడైనా ఉంటాయి చూడు. అవునులే లావు కంకుల సైజులో ఉన్నాయి అనమాట. అన్ని మధ్యలో ఉన్నాయి. అన్ని లావు కంకులే అటు కింద వైపు మధ్యలో ఉన్నాయి. నింపైంది చేను. నేను ఇప్పటికి నేను ఒక 10 సార్లు పోయినా మీ పొలంలో తెలుసా. అట్లా అంటే సేల్స్ తిరుగుతాయి కదా. ఎవరైనా అడిగినప్పుడు రైతులు చెప్పాలి. మనం ఏ కంపెనీ అనేది కాదు కానీ మంచి ఇత్తనం ఉంటే చెప్పాలి. దట్టు మీరు చేసే పద్ధతి కూడా బాగుంది. నీళ్లు ఎక్కువ వదలకుండా ఎంత కావాలో అంతే వదిలి ఒక్క తడి కట్టినాము. 2వ తడి కట్టింటే కూడా బాగుంది. పడిపోదు. ఇది ఒక్కటే. అంతేగాని మనకి ఇప్పుడు ఈ కంకి కూడా కాసింది. ఇంకా బాగా కాసింది. నీళ్లు ఒక తడి వేయలేదు. ట్రబుల్ లేకుండా ఊరింది. ఇతనం బాగా ఊరింది. సైజ్ వచ్చేసింది. బాగుంది. అంత బాగుంది. చేను పడిపోతే ఇప్పుడు లేబర్ పోయినకి ఇబ్బంది ఉంది. నాకు తెలిసి ఇక్కడనే పడిపోయింది. అట్లా కూడా పడింది. ఆ మధ్యలో ఏమన్నా ఇంకా ఇప్పుడు ఇది వారం 10 రోజులు టైం ఉంది కటింగ్ టైంకి. మొదలు పెట్టింది. ఇంకా అదే పైన ఎక్కువ అవుతుంది. బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం పడుతుంది. అది దోమ వచ్చింది. కింద దోమ వచ్చిందా. అది దోమ తీసి ఆకులు ఎండిపోవడం. సగం చెట్టు వస్తే ఎండిపోయింది. ఇదంతా ఇప్పుడే ఎండిపోయిందంటే దోమ వచ్చి ఇరిగి పడుతుంది అనమాట తంటు. లేకుంటే అదే భూమిలో తేమ ఎక్కువ ఉంటే దోమ పీల్చినా ఎండిపోదు. మన బంక కారుతుంది నల్లగా కిందకి. దాంట్లో ఇరగదు. ఇప్పుడు కంకి బరువుకి నీరంజాలకు వచ్చి ఇరిగి పడిపోతుంది. అదే ప్రాబ్లం. తడిగా ఉంటే పడిపోదు. నిలబడుతుంది సొప్ప. కానీ పురుగు మందు కొట్టుకోవాల్సి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి బ్రేక్ అయిందంతా దోమ వల్లనేనా. ఇప్పుడు మొక్క దాకా ఎండిపోయింది. అవును ఇది నల్లగా జీడ నుంచి పోయి చూడు. ఆకెండినాక ఊడిపోయింది. ఉన్నదే దినమడి ఒకడే మడి పచ్చాకులకు ఉంటుంది. ఇంకా అటు కింది పక్క అయితే ఎక్కువ ఉంది. కింది పక్కన జీడనే ఆకలి కింది బాగా ఇక్కడ చూడు. అయినా కూడా భలే వచ్చింది లేదు పంట. పంట మాత్రం భలే వచ్చింది. దెబ్బ తినలేదు. ఇంకోటి మనకు అనవసరంగా వర్షం కూడా మధ్యలో రాలేదు. ఒకవేళ వచ్చింటే వేరేలాగా ఉండేదేమో కానీ అంటే కంకి ఎలలోపు పడిపోతే ఏం కాదు. కంకి పడిపోతే ఏం కాదు. చుంకు మళ్ళీ గింజలు పట్టక పడినా కూడా ఏం కాదు. కంకి ఎల్లలో పడినప్పుడు కంకి గింజలు పట్టిన తర్వాత మళ్ళా పౌడర్ వచ్చే దేశాల పడితే చుంకు కారిపోయి కాపు తగ్గిపోయింది. కాపు సెట్ కాదు సరిగా. 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి అప్పుడు వర్షం లేకుండా కంకి వెళ్ళిన తర్వాత. అవులే పౌడర్ వస్తుంది బాగా. అవునవును టైంలో అంటే ఇదే కాదు ఐటెకే కాదు లక్ష్మీ కూడా బాగానే దీంతో పట్టినే పడతాయి. కాకుండా కొద్దిగా మార్కెట్లో కొంచెం జొన్నలు వైట్ ఉంటాయి కానీ కొంచెం సన్నాలు ఉంటాయి. కొంచెం మార్కెట్లో లాయక్ చేయరు. మీకు పెట్టుబడి అంటే ఒక మందులు వచ్చేసాగా. మందులు అడుగు మందు 4 సంచులు 4,000 అనుకో. ఎకరాకి 4,000-5,000 అనుకో. ఇతనం 1,000 రూపాయలకు ఒక ప్యాకెట్. ఇతను 1,000 రూపాయలకు 2 ప్యాకెట్ల ప్యాకెట్నర వేస్తారా. ప్యాకెట్ అనుకో 2 ప్యాకెట్లు.
అవి ఒక 2000. అవి ఒక 2000, ఇవి 4, 6000, 7000 అవుతాయి. 7000. మళ్ళీ అది వేసేదానికి కూడా ట్రాక్టర్? ట్రాక్టర్లు మా సొంత ట్రాక్టర్లు సొంత మెద్దలే ఉన్నాయి. అవునా? మేతకి సరిపోతాయి అనుకో. ఎంత ఒక్కసారి ఏమో స్ప్రే చేసినారు కదా? స్ప్రే 4 సార్లు చేసినాం. 4 సార్లు చేసినారా? ఏమేమి చేసినారు 4 సార్లు? ఒక్కొక్కసారి 2 సార్లు పొక్లేను, ఇది దోమకి అడ్మైర్ కొట్టినారన్న. అడ్మైర్ ఒకసారి కొట్టాము, ఒకసారి ఇదే రాదు మనకి, అది ఒకసారి కొట్టినాము. సైపర్లో కలిపి అప్పుడు పురుగులు దొండలు పడుతున్నాయి అనమాట, మొత్తం సుళ్ళు తింటున్నాయి. అట్లా 3 సార్లు కొట్టాము అప్పుడు. మళ్ళీ తర్వాత కంకి దశకు వచ్చినప్పుడు కొట్టాలి మూమెంట్లో లాస్ట్ తడి కట్టి అప్పుడు ఒకసారి కొట్టాము. మొత్తం